టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్కు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. అదేవిధంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్కు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ దగ్గరికి హీరో హీరోయిన్లు వస్తారన్నప్పుడు థియేటర్ యాజమాన్యం అడిగినప్పుడు రావద్దు, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది అని పోలీసులు అబ్జెక్షన్ రైజ్ చేసినా, రావద్దని హీరోకి చెప్పమని చెప్పినా యాజమాన్యం చెప్పలేదు. హీరో ర్యాలీగా వచ్చి క్రాస్ రోడ్స్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో ర్యాలీగా వచ్చి చేతులు ఊపుకుంటూ రావడం వల్ల ఇతరుల థియేటర్ల దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా అభిమానులు సంధ్యా థియేటర్ దగ్గరికి చేరుకున్నారు. హీరో వాళ్ళని ఉత్సాహపరచడం వల్ల చేతులు ఊపుతూ ర్యాలీ తీయడం వల్లే పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరుగుతున్నప్పుడు కూడా, సినిమా షో చూస్తున్నప్పుడు కూడా కింద తొక్కిసలాట జరిగింది, ఒక వ్యక్తి చనిపోయారు అని తెలిసి కూడా హీరో బయటికి రాకుండా షో చూస్తున్నారని థియేటర్ యాజమాన్యానికి కూడా పోలీసులు చెప్పారు, ఏసీపీ డీసీపీ హీరోని బయటికి పంపించేయండి అని. అయినా వాళ్ళు చెప్పకపోవడంతో స్వయంగా ఏసీపీ డీసీపీ వెళ్ళి హీరో అల్లు అర్జున్కి చెప్పి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. బయటకు వస్తున్నప్పుడు కూడా ఆయన పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, చనిపోయారని తెలిసి కూడా వెళ్తూ ర్యాలీ తీసి అందరికీ చేతులు ఊపుతూ నవ్వుతూ వెళ్ళారు. మీకు మానవత్వం లేదా? హీరోలా ఒక వ్యక్తి చనిపోయారు, మహిళ రేవతి, ఆమె కొడుకు వెంటిలేటర్ మీద ఉన్నాడు 20 రోజులుగా. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఒక్కరోజు కేసు పెట్టి స్టేషన్కి తీసుకెళ్ళి జైలుకి పంపిస్తే అల్లు అర్జున్ కాలు ఇరిగిపోయిందా, చెయ్యి ఇరిగిపోయిందా, కన్ను పోయిందా, కిడ్నీ పోయిందా, ఎందుకు వరుసపెట్టి మొత్తం ఇండస్ట్రీ వాళ్ళంతా వెళ్ళి పరామర్శించారు. మరి ఆ హీరో కోసం చనిపోయిన తల్లి కుటుంబాన్ని, వెంటిలేటర్ మీద ఉన్న ఆయన అభిమానిని శ్రీతేజ్ని పరామర్శించడానికి మీకు మనసు రాలేదా? మానవత్వం రాలేదా? అంటే పేదల ప్రాణాలతో చెలగాటాలు ఆడతారా? ఆ టాప్ హీరోకి ఒకరోజు అసౌకర్యం కలిగితే చట్ట ప్రకారం పొలోమంటూ వరుస కట్టి ర్యాలీలు తీసి క్యూలు కట్టి పరామర్శించేసి అభినందించేస్తారా? ఆ వ్యక్తి పరోక్షంగా కారణమైన ఒక మృతి చెందిన కుటుంబానికో వెంటిలేటర్ మీద ఉన్న బిడ్డకో మీ దృష్టిలో అసలు విలువ లేదా? ఇదేనా టాలీవుడ్ చేసేది? పైసలు తెచ్చుకోండి, సంపాదించుకోండి, సినిమాలు తీసుకోండి, కానీ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడతానంటే మాత్రం ఊరుకునేది లేదు. మీరు తగ్గాల్సిందే పుష్ప. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండగా బెనిఫిట్ షోలు ఉండవు, మీ ఆటలు సాగవు, టికెట్ రేట్లు పెంచడానికి వీలే లేదు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరిగారు. తగ్గేదేలా అంటే కుదరదు, తగ్గాల్సిందే. సినిమా వాళ్ళకేం ప్రత్యేక చట్టాలు లేవు, అందరికీ ఒకే చట్టం. ఒక మనిషి ప్రాణం పోయింది, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కనీస మానవత్వం లేకుండా పరామర్శించకుండా 20 రోజుల పాటు ఆ హీరోకి ఒకరోజు అసౌకర్యం కలిగితే పెద్ద స్టార్లు అందరూ వరుసగట్టి వెళ్తున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం పరామర్శకు కూడా అందరినీ పిలిపించుకున్నారు, ఒక షోలాగా క్రియేట్ చేశారని సీఎంకున్న సమాచారం. అందుకనే ఆయన అంత స్థాయిలో విరుచుకుపడ్డారు. సో అంతేకాదు, బెనిఫిట్ షోలు ఉండవన్నారు, టికెట్ రేట్లు పెంచేది లేదన్నారు, మీ ఆటలు సాగవన్నారు. సినిమా ఇండస్ట్రీని కాపాడవలసిన బాధ్యత మాదే, కానీ ఇండస్ట్రీకి బాధ్యత లేదా సమాజం మీద అని అడిగారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి స్వయంగా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు, శ్రీతేజ్ని పరామర్శించారు. ఆయన కుమారుడు ప్రతీక్ పేరుతో ఉన్న ట్రస్ట్ తరపున 25 లక్షల రూపాయల చెక్కుని ఆ కుర్రాడి తండ్రికి ఇచ్చారు. ప్రభుత్వమే ఖర్చులన్నీ భరిస్తుందన్నారు. సో ప్రభుత్వానికి మానవత్వం ఉంది కానీ పరిశ్రమకి మానవత్వం లేదా అనేది ప్రశ్న. పుష్ప సినిమాలో ఉన్నట్టుగా చూసేకి అగ్గిరవ్వాలే కాదు, చేసేకి కూడా అగ్గిరవ్వాలే ఉంటాడు ఆ స్వామి అని రేవంత్ ఫ్యాన్స్ మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రైజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని. అల్లు అర్జున్ని దునుమాడుతున్నారు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన తరువాత ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఆయన ఇంట్లో. మరి కాసేపట్లో 7 PM బిగ్ న్యూస్ లైవ్ షోలోనే అల్లు అర్జున్ రియాక్షన్ మనం చూడొచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రామ్ గోపాల్ వర్మ వ్యూహం, శపథం సినిమాలు తీశారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని కించపరుస్తూ ఒక హైట్ ఆఫ్ ట్రోలింగ్ లాగా చేస్తూ జగన్మోహన్ రెడ్డిని అద్భుతంగా కీర్తిస్తూ ప్రజానాయకుడిగా పోర్ట్రే చేస్తూ తీసిన ఆ సినిమా
స్వయంగా ఆయనే ట్విట్టర్లో, ఫేస్బుక్లో పదే పదే ప్రతి నిత్యం ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా నిజమైనటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ బొమ్మల్ని పెడుతూ జంతువులతో మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలు పెట్టి తన సినిమా, వ్యూహం సినిమా, ఎస్ నేను లోకేష్ మీదే తీసా, చంద్రబాబు మీదే తీసా, జగన్ మీదే తీసా అంటూ సాక్షి ఛానల్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి ఆ సినిమా ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చినప్పుడు ఒక పార్టీకి మద్దతుగా మరొక పార్టీలకి, మరో కూటమికి వ్యతిరేకంగా తీసిన సినిమా ప్రభుత్వానికి సంబంధించిన ఫైబర్ నెట్లో టెలికాస్ట్ చేసి నిబంధనలకు విరుద్ధంగా 1,15,00,000 రూపాయల నిధులు వైసీపీ ప్రభుత్వం జగన్ కోసం తీసిన రాజకీయ చిత్రాన్ని, ప్రత్యర్థుల్ని కించపరుస్తూ తీసిన చిత్రానికి రాష్ట్ర కార్పొరేషన్ ద్వారా నిధులు మళ్లించింది. అది నిబంధనలకు విరుద్ధం, వడ్డీతో సహా ఆ డబ్బులు కక్కిస్తాను అని జీవి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జీవి ఆదేశాల మేరకు ఫైబర్ నెట్ అధికారులు ఆర్జీవీ సహా, గత ఫైబర్ నెట్ ఎండీ సహా 5 నోటీసులు ఇచ్చారు.